హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 2025 మహేంద్ర BE6 యొక్క డీటెయిల్ రివ్యూ. ఇది డెవలప్డ్ బై ఇంగ్లో ఆర్కిటెక్చర్ అంటే డెడికేటెడ్ టు స్కేట్ బోర్డ్ ఈవీ ప్లాట్ఫామ్ నుంచి బిల్డ్ అనేది అయింది. ఇది ఒక సీరియస్ పర్ఫార్మెన్స్ మెషిన్ అని చెప్పాలి మహేంద్ర వాళ్ళ నుంచి. బిగ్గర్ వర్షన్ ఆఫ్ BE6 BE9 ఇది కూడా సేమ్ ప్లాట్ఫామ్ నుంచి బిల్డ్ అవుతుంది. డైరెక్ట్ కాంపిటీటర్ టు కర్ ఈవీ కోసం చేశారు. ఫ్రెండ్స్, ఇంకా వీడియో స్టార్ట్ చేసిన తర్వాత లుక్స్ వైజ్గా చూస్తే మినీ ల్యాంబోర్గిని ఉరూస్ అయితే డెఫినెట్గా గుర్తొస్తుంది. ఫ్రంట్ నుంచి BE లోగో, BE6 నెంబర్ ప్లేట్ పొజిషనింగ్, ఫ్రంట్ వ్యూ కెమెరా, BE6 న్యూ మహేంద్ర లోగో అనేది చూడవచ్చు. మనకు ఈ కార్లో మనకు ఫుల్ LED హెడ్ లైట్స్ వస్తున్నాయి విత్ LED DRL C షేప్తో పాటు LED ఫాగ్ లైట్స్, న్యూ మహేంద్ర ఎలక్ట్రిక్ లోగో, లో బంపర్స్ LED ఫాగ్ లైట్స్ విత్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి. అగ్రెసివ్ ఫ్రంట్ లుక్స్ అనేవి చూడొచ్చు. కాంపిటీటర్స్కి టెన్షన్గానే ఉంది. ఫ్రంట్ ఎయిర్ ఇంటేక్స్, ర్యామ్ ఎయిర్ ఇంటేక్స్, అగ్రెసివ్ ఫ్రంట్ ప్రొఫైల్, బోనెట్ పైన మనకు కట్స్ అండ్ క్రూజెస్ అనేవి చూడొచ్చు. ఆల్సో మనకు ఏరోడైనమిక్ డిజైన్స్ ఎయిర్ ఫ్లో కోసం చూడొచ్చు బోనెట్ అనేది. ఫ్రంట్లో హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ డబుల్ బ్లేడ్ వైపర్స్. ఆల్సో ఈ కార్లో మనకు ADAS లెవెల్ 2తో పాటు వస్తుంది. ఆల్సో భారత్ NCAP నుంచి 5/5 స్టార్ సేఫ్టీ రేటింగ్ గెలుచుకుంది BE6. ఇక డైమెన్షన్స్లో 4.37 మీటర్ లెంత్, 1.9 మీటర్ బ్రెడ్త్, 1.62 మీటర్ హైట్, 2.77 మీటర్ వీల్ బేస్, 207 స్టాండర్డ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే బ్యాటరీ గ్రౌండ్ క్లియరెన్స్ 218 వరకు ఉంది. 455 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది BE6కి. స్క్వేరిష్ వీల్ ఆర్చర్స్, బల్కీ లుక్స్. అలాగే ఈ కార్లో 19 ఇంచెస్ ఆల్ వీల్స్ చూడొచ్చు. ఏరోడైనమిక్ డిజైన్స్ స్టాండర్డ్లో 20 ఇంచెస్ ఆప్షన్ కూడా ఉంది. గుడ్ ఇయర్ టైర్స్ 245, 55, 19 ఇంచెస్. ఫ్రంట్లో MacPherson స్టాండ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్, రేర్లో మల్టీలింక్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఆఫర్ అనేది చేస్తున్నారు BE6కి. ఫ్రంట్ ఫెండర్ పైన 3 బ్రాండింగ్ విత్ బార్ కోడ్. అవుట్ సైడ్ ఏరోమీటర్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ LED బ్లింకర్ విత్ 360 కెమెరాస్. ఏరో డిజైన్స్ అనేవి చూడొచ్చు. ఇంటీరియర్ వైజ్ న్యూ 2 స్పోక్ స్టీరింగ్ వీల్ స్టైలిష్ స్పోర్ట్స్ డిజైన్ విత్ 12.3 ఇంచ్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఆండ్రాయిడ్, యాపిల్ కార్ప్లే, మహేంద్ర కనెక్టెడ్ ఫీచర్స్, 16 స్పీకర్స్, హార్మన్ కార్డో సరౌండింగ్ సౌండ్ సిస్టమ్, డాల్మీ అట్మాస్తో పాటు ఉంది. ఆల్సో మనకు ఫ్లైటర్ జెట్ ఇన్స్పైర్డ్ ఆఫ్ క్యాబిన్ ఫీల్ అనేది చూడొచ్చు. సెంటర్ కన్సోల్, క్యాన్విస్ లూప్స్, డోర్ హ్యాండిల్స్ అనేవి ఉన్నాయి డిఫరెంట్ లుక్స్కో. సెంటర్ కన్సోల్లో మనకు రోటరీ డైల్ డ్రైవ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది, ఆటో క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ 2 ఆఫర్ చేస్తున్నారు. సెల్ఫీ కెమెరా, ఇన్ఫోటైన్మెంట్ రూఫ్ ఉంది, ఆంబియెంట్ లైటింగ్తో పాటు వస్తుంది. ఇంకా మరెన్నో ఫీచర్స్ డీటెయిల్ వాకర్ రివ్యూ తొందరలోనే తీసుకొస్తున్నాను. హెడ్సప్ డిస్ప్లే కూడా చూడొచ్చు మనకు డాష్లోను. ఫ్యాబ్రిక్ అపాలస్టీ సీట్ కవర్స్ అనేవి ఉన్నాయి, వెరీ కంఫర్టబుల్. ఫ్లైటర్ జెట్ ఇన్స్పైర్డ్ డిజైన్స్. ఇంకా రేర్ క్యాబిన్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, బట్ 6 ఫీట్ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. 3 పాయింట్ సీట్ బెల్ట్, ఐసోఫిక్ చైల్సీ స్మోన్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. AC వెన్స్ డెడికేటెడ్ Type-C పోర్ట్స్ ఆఫర్ చేస్తున్నారు. రేర్ డోర్ హ్యాండిల్, C పిల్లర్ మౌంటెడ్ డిఫరెంట్ లుక్ డిజైన్స్. ఏరోమాటిక్స్ షార్పర్ లుక్స్ డిజైన్, కట్స్ అండ్ క్రూజెస్ ఆన్ ద సైడ్ డోర్ ప్యానల్స్కి చూడొచ్చు. స్లోపింగ్ రూఫ్తో మనకు స్పోర్ట్ యాస్థెటిక్ లుక్స్ అనేవి తీసుకొస్తున్నాయి ఈ కార్కి. కూపే టైప్ ఆఫ్ లుక్స్ ఉంటాయి. రేర్ ప్రొఫైల్ నుంచి చూస్తే మనకు మరింత అగ్రెసివ్ లుక్స్ అండ్ బోల్డర్గా కూడా ఉన్నాయి. మహేంద్ర ఇన్ఫినిటీ లోగో, న్యూ ఎలక్ట్రిక్ వర్షన్ కార్స్ కోసం BE6 బ్రాండింగ్. రేర్ డెడికేటెడ్ పార్కింగ్ సెన్సర్స్, రివర్స్ కెమెరా, డిఫ్యూజర్. ఇందులో మనకు L షేప్ ఆఫ్ LED టైల్ ల్యాంప్స్ విత్ కనెక్టర్ లైట్ బార్ ఆఫ్ DRL అనేది ఉంది. స్పాయిలర్ ట్రీట్మెంట్, స్లోపింగ్ రూఫ్ గ్లాస్, వైపర్ అవసరం మీద డిఫాగర్ ఆఫర్ చేస్తున్నారు. ఆల్సో ఎక్స్టెండెడ్ రూఫ్ స్పాయిలర్ అని చూడొచ్చు. మరింత స్పోర్టియర్ లుక్స్ అనేవి తీసుకొస్తున్నాయి. ఎయిర్ పార్సల్ ట్రే. ఈ కార్లో మనకు 455 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది స్టాండర్డ్గా అయితే ఉంది. ఈ కార్ యొక్క ఇంకా సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే 7 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్, ABS, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, EVD, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ రిజర్వ్ వార్నింగ్, టైర్ పజింగ్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ పిచ్ పవర్ విండోస్, యాంటీ థీఫ్ డివైజెస్. ఇంగ్లో ఎలక్ట్రిక్ కనెక్టెడ్ ప్లాట్ఫామ్ బ్రాండింగ్ అనేది చూడొచ్చు. సైడ్స్లీ స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్సీ స్మోన్, ప్రీ టెస్టెడ్ ఫోర్స్ లిమిటెడ్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్ బెల్ట్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్. భారత్ NCAP 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ గెలుచుకుంది. ఫ్రంట్ డోర్ హ్యాండిల్స్, ఫ్లెక్స్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇంటీరియర్ మనకు కాక్పిట్ స్టైల్ అనేది మనకు ఫ్లైటర్ జెట్ ఇన్స్పైర్డ్ డిజైన్ ఆఫ్ సెంటర్ కన్సోల్ అని చూడొచ్చు. ఇంకా ఈ కార్ ఒక బ్యాటరీ ఇన్ఫర్మేషన్ గురించి కూడా మాట్లాడితే 2 వర్షన్స్లో లాంచ్ అవబోతుంది. ఒక టాప్ వేరియంట్ అయితే 79 kW లిథియం అండ్ బ్యాటరీతో వస్తుంది.
210 కిలోవాట్స్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ సింక్రానిక్ మోటార్ ఉంటుంది, 282 bhp పవర్ అండ్ 380 Nm ఆఫ్ టార్క్. రేంజ్ అనేది 550 నుంచి 682 అనేది ఆఫీషియల్ ఎయిర్ అవైల్ చెప్తున్నారు. 0-100 6.7 సెకండ్స్లో రీచ్ అవుతుంది. ఇక ఛార్జింగ్ విషయం మారుతుంది. దీన్ని ఏసీ అయితే మనకు 0-100% 8 అవర్స్ పడుతుంది. ఇంట్లో డీసీ అయితే 175 కిలోవాట్ ఛార్జర్తో 80% అనేది జస్ట్ 20 మినిట్స్లో ఛార్జ్ అవుతుంది. CCS2 పోర్ట్ కూడా ఉంది రేర్ వీల్ డ్రైవ్తో. ఇంకా బేస్ వేరియంట్స్లో మనకు 59 కిలోవాట్స్ లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఇది 221 bhp పవర్ 380 Nm టార్క్ కామన్గా ఉంటుంది. 3 డ్రైవ్ మోడ్స్తో. రేంజ్ అనేది మారుతుంది. 535 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఉంటుంది. రియల్ వరల్డ్లో 450 వరకు ఇస్తుంది. అలాగే 3 డ్రైవ్ మోడ్స్ అనేవి వచ్చి మనకు రేంజ్, ఎవ్రీడే అండ్ రేస్ అనేవి ఉన్నాయి. 3-in-1 కాంబినేషన్తో మనకు మోటార్, ఇన్వర్టర్ అండ్ ట్రాన్స్మిషన్తో తీసుకున్నారు. ఇక కలర్స్లో మీరు చూసిన డీటెయిల్ రివ్యూ అనేది ఫైర్ స్ట్రామ్ ఆరెంజ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్. దీంతోపాటు ట్యాంగో రెడ్, డెజర్ట్ మిస్ట్, వైట్, డెజర్ట్ స్టెయిన్, వైట్ స్టెయిన్ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్లో టోటల్ 6 కలర్స్లో లాంచ్ చేశారు. ఈ కార్ యొక్క కాంపిటీషన్ ప్రాపర్లీ అయితే మనకు కర్వ్ ఈవీ అండ్ రీసెంట్లీ క్రీటా ఈవీ, ఈ విటారా మారుతి వాళ్ళ నుంచి MG విన్సర్ ఈవీ అండ్ ఆటో 3 కూడా కన్సిడర్ చేయొచ్చు. కార్ అనేది మనకు న్యూ ఇంగ్లో ఆర్కిటెక్చర్ ప్లాట్ఫామ్ స్పెషల్గా BE6 కోసం డిజైన్ చేయబడింది. డెడికేటెడ్ స్కేట్ బోర్డ్ ఈవీ ప్లాట్ఫామ్ నుంచి అని చెప్పొచ్చు. సో ఇందులో మనకు థిన్నర్ బ్యాటరీ టెక్నాలజీ అనేది యూజ్ చేశారు. బట్ మనకి ఏదైతే BYD వాళ్ళ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే డిజైన్ అనేది చెప్పొచ్చు. సో ఇది ఒక సీరియస్ పర్ఫార్మెన్స్ మెషిన్ అని కూడా అనొచ్చు. అండ్ ఆల్సో మనకు బిగర్ వర్షన్ ఆఫ్ BE6 BE9 అని అంటారు. సో తొందరలో ఆ రివ్యూ కూడా రాబోతుంది. జస్ట్ మీరు కామెంట్ చేయండి ఎలా అనిపించింది కార్. అండ్ సేమ్ ప్లాట్ఫామ్ 2 కూడా బిల్డ్ అవుతున్నాయి. ఇంగ్లో ప్లాట్ఫామ్, అప్కమింగ్ కార్స్ ఆఫ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కార్స్ అన్ని కూడా ఇదే ప్లాట్ఫామ్ నుంచి బిల్డ్ అవ్వబోతున్నాయి. సో ఇది డైరెక్ట్ కాంపిటేటర్ టు మనకు కర్వ్ ఈవీకి అయితే కన్సిడర్ చేద్దాము. మహీంద్రా AI ఆర్కిటెక్చర్ నుంచి బిల్డ్ అయింది కాబట్టి రన్నింగ్ ఆన్ కాలమ్ హార్డ్వేర్ నుంచి 24 GB ర్యామ్ అండ్ 128 GB స్టోరేజ్ స్పేస్ అనేది ఉంది ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో. ఇక ADAS లెవెల్ 2+తో రాబోతుంది కాబట్టి డ్రైవర్ ఇంటెన్సిటెంట్ ఆటో లేన్ చేంజ్ ఫంక్షన్స్ లాంటివి కూడా వస్తున్నాయి. సో ఈ కార్ ఆల్రెడీ మన హైదరాబాద్లో అయితే టెస్ట్ డ్రైవ్స్ అండ్ షోరూమ్స్కి డీలర్షిప్ వాళ్ళకైతే అరైవ్ అయ్యింది. తొందరలో మీకు డీటెయిల్ వాక్ రన్ అండ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను. స్టే ట్యూన్ ఫర్ ఎక్స్క్లూజివ్ రివ్యూస్ అండ్ డీటెయిల్ వాక్ రన్ అండ్ టెస్ట్ డ్రైవ్స్ బైకర్స్ బాయ్ తెలుగు నుంచి. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ గైస్, 2025 మహీంద్రా BE6 యొక్క డీటెయిల్ ఫస్ట్ లుక్ వీడియో. మరి రివ్యూ అండ్ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా మీకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. ఈ కార్కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ కంటే కూడా మీరు ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి అక్కడ మీరు మెసేజ్ చేసినట్టయితే మనకు అక్కడ డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్ యొక్క లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజ్, రెగ్యులర్ విషయం, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయాలి. రైడ్ చేసిన అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి పిల్లల రైడ్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ని. ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ బైక్ ఆర్ ఏ కార్ రివ్యూ కాల్ ఆటో ఎక్స్పో నుంచి ఇమీడియట్గా కామెంట్ చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.